అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, పోస్టులు ఏమైనా పెంచే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. అయితే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి ఎవరైతే మనకి ఫిజికల్ టెస్ట్లో కానీ మెడికల్లో కానీ డిస్క్వాలిఫై అయ్యారో ఎవ్వరు కూడా నిరాశ చెందకండి. మనకి రాబోయే ఇంకో 2-3 months లో భారీ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బిఎస్ఎఫ్ ఉందండి, సిఐఎస్ఎఫ్ ఉంది, ఎస్ఎస్బి ఉంది, సో ఐటీబీపీ కూడా ఉందండి. ఐటీబీపీ కూడా ఆల్రెడీ మనకి రిలీజ్ చేస్తున్నా. రీసెంట్గా నేను అక్కడ నుండి మనకి ఆన్లైన్ స్టార్ట్ అయింది కిచెన్ సర్వీస్, ఐటీబీపీ కిచెన్ సర్వీసు, అలాగే సఫాయి కర్మచారి రిలీజ్ చేశారు, అలాగే బార్బర్, మళ్ళీ ఐటీఐ మీద కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మనకి బ్యాలెన్స్ అయితే వచ్చేసరికి బార్బర్ పోస్టులు కూడా మన ఐటీబీపీలో రిలీజ్ చేశారు. మనకి వాటర్ క్యారియర్, కుక్, ఈ పోస్టులు అయితే మనకి పెండింగ్ ఉన్నాయి. సో ఐటీబీపీ కూడా ఇంకొన్ని 2-3 months లో రిలీజ్ చేస్తుంది. సో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో మీరు ఎవ్వరు కూడా నిరాశ చెందకండి. నెక్స్ట్ ఏం చెయ్యాలి, అసలు మీరు ఎందులో పోయారు, ఫిజికల్లో పోతే ఫిజికల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే స్కిల్ మీద కొంచెం పట్టు సాధించండి. అంటే ఏదో ఒక స్టేజ్లో మీరు పోయి ఉంటారు కదా, కొంతమంది ట్రేడ్ టెస్ట్లో పోయి ఉంటారు, కొంత ఫిజికల్లో పోయి ఉంటారు. సో ఫిజికల్లో పోతే ఫిజికల్లో అసలు ఎందుకు పోయాను, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఒకవేళ ట్రేడ్ టెస్ట్లో పోతే ఆ ట్రేడ్ అనేది, ఆ స్కిల్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకి టైం అయితే ఉంది కదా. నెక్స్ట్ మనకి సిఐఎస్ఎఫ్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది, ఐటీబీపీ, ఇవన్నీ మనకి పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు, తప్పకుండా రిలీజ్ చేస్తారు. చాలా వేకెన్సీ అయితే ఉన్నాయండి. మీరు స్కిల్ మీద పట్టు సాధించండి, కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్టు సాధించండి. స్కిల్ సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. స్కిల్ సర్టిఫికేట్ ఉంటే మనకి ఒక 5 marks అనేది యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనం ప్రివిలేజ్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ యొక్క సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది. యాక్చువల్గా మనకి ఆగస్టు మంత్ ఎండింగ్కి రిజల్ట్ వస్తుంది అని అందరూ ఊహించుకున్నాం. సో నేను కూడా చెప్పడం జరిగింది, ఆగస్టు మంత్ ఎండింగ్కి వస్తుంది అని చిన్న అంచనా అయితే వేసాం. కానీ ఆగస్టు మంత్ ఎండింగ్ అయితే రాలేదు. అయితే కొన్ని నార్త్ ఛానల్ వారు ఏం చెప్తున్నారంటే మనకి రిజల్ట్ అనేది సెప్టెంబర్ మొదటి వీక్లో వస్తుంది అని. సో మొదటి వీక్లో కూడా రాదు, సెకండ్ వీక్లో కూడా రాదండి. మేబీ నా అంచనా ప్రకారం అయితే థర్డ్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పోస్టులు ఏమైనా పెంచే అవకాశం ఉందా? సో పోస్టులు పెంచే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇంకో 6 months చాలా మంది రిటైర్ అవ్వబోతున్నారు. నాకు తెలిసిన కొంతమంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని వాళ్ళతో మాట్లాడి కొంత సమాచారం మేరకు అయితే చాలా మంది రిటైర్ అవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు మనకన్నా కొంచెం వాళ్ళకి కొంత అప్డేట్ ఉంటుంది కదండి. సో వాళ్ళ దగ్గర నేను తెలుసుకుంది ఏంటంటే నెక్స్ట్ కొన్ని మంత్స్లో కొంతమంది రిటైర్ అవ్వబోతున్నారు. సో మేబీ మనకి ఈ రిక్రూట్మెంట్లో పోస్టులు అనేది పెంచే అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఒక 30% అనేది పోస్టులు అనేది పెంచే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మనకి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి నెక్స్ట్ జనవరిలో వచ్చే రిక్రూట్మెంట్లో దాదాపుగా 15,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఒక లెక్క అయితే మనకి తెలిసింది ఆల్రెడీ. సో మ్యాక్సిమం మనకి పోస్టులు అయితే పెంచే అవకాశం అయితే ఉంది. అలాగే ఎవరైతే మనకి ఫైనల్గా మెడికల్లో సెలెక్ట్ అయ్యారో వారికైతే చిన్న హోప్ అయితే ఉంది. అంటే డ్రైవర్ పోస్టులకి, తర్వాత బార్బర్ కానీ, వాషర్ మ్యాన్ కానీ కొన్ని పోస్టులకి అయితే మనకి కాంపిటీషన్ తక్కువ ఉంది. డ్రైవర్ పోస్టులకి అయితే అసలు కాంపిటీషన్ లేదు. అసలు ఎవరైతే ఫైనల్ మెడికల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఉద్యోగాలు అయితే వస్తుంది. ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసరికి వాటర్ క్యారియర్కి, కుక్కు, సఫాయి కర్మచారికి అయితే కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది. మిగతా పోస్టులకి అయితే పెద్దగా కాంపిటీషన్ అయితే లేదండి. సో వీళ్ళకైతే చిన్న హోప్ అయితే వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ దేవుడి దయ వల్ల అది జరిగితే అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో అలా జరగాలని అందరం కోరుకుందాం. సో మనకి ట్రైనింగ్ ఎప్పుడు ఉండబోతుంది? నా అంచనా ప్రకారం అయితే ట్రైనింగ్ నవంబర్లో ఉండే అవకాశం ఉంది. ఎలా చెప్తున్నారంటే మనకి ఆగస్టు మంత్లో మనకి రిజల్ట్ వస్తే అక్టోబర్లో ట్రైనింగ్ అనేది పెట్టడానికి అవకాశం ఉంది. మనకి సెప్టెంబర్లో రిజల్ట్ థర్డ్ వీక్ వస్తే మనకి కాల్ లెటర్స్ అనేది ఢిల్లీ నుండి రావాలండి. సో ఢిల్లీ నుండి మనకి కాల్ లెటర్స్ ఉంది, మన ఇంటికి అయితే వస్తుంది. మనకి నెట్లో అయితే పెట్టరండి, మనకి లిస్ట్ అని రిలీజ్ చేస్తారో, ఎవరైతే లిస్టు ప్రకారంగా మీ ఇంటికే కాల్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారో ఆ కాల్ లెటర్లో మీకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఉంటుంది.
సో మనకి ఫైనల్ మెరిట్కి ట్రైనింగ్లో జాయిన్ అవ్వడానికి ఒక 1 month గ్యాప్ అయితే ఉంటుంది. ఒక నెల రోజుల నుండి 40 రోజులు అయితే గ్యాప్ అయితే ఉంటుంది. ఎందుకు అంత గ్యాప్ అంటే, మీకు ఇంతకు ముందు ఎవరైతే ఫోర్స్లో జాయిన్ అయ్యారో, సో ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత మన ఇంటికి మన లోకల్లో ఉన్న పోలీసులు వచ్చి, అంటే వాళ్ళు పోలీసులు పంపిస్తారు ఎంక్వైరీకి. మనకి ఎంక్వైరీ అనేది వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే అలాగేం లేదు, మనమే చేసుకోవాలి. మన మీద ఎటువంటి కేసులు లేవని మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఒక 40 రోజులు అయితే మనకి టైం అనేది గ్యాప్ అయితే ఇస్తారు. నా అంచనా ప్రకారం అయితే మాత్రం నవంబర్లో ట్రైనింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా కలర్ అయిపోయిందండి. అంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ట్రైనింగ్ పెట్టాలి ఇవన్నీ కూడా షెడ్యూల్ అనేది రిలీజ్ అయిపోయింది. అదే రిలీజ్ అవ్వలేదు, అంటే ఒక అంతనాకి అయితే వచ్చారు. సో అది దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉన్నాయి, కానీ అది మనకు అన్అఫిషియల్ కాబట్టి నేను షేర్ చేయట్లేదు. సో ఎవరైతే అభ్యర్థులు కంగారు పడుతున్నారో, అంటే మీ యొక్క టెన్షన్ ఉంది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫైనల్గా మెడికల్ వరకు వచ్చి అసలు మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. ఆ టెన్షన్ పడద్దు అనేది నేను అనట్లేదు. కాకపోతే రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ వీక్లో అయితే మాత్రం రాదండి. ఎవరు కూడా ఓపు పెట్టుకోకండి. మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 3rd వీక్లో అయితే వస్తుంది. సో ఇది ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. అలాగే ఎటువంటి చిన్న అప్డేట్ రాగానే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో అదే పడగొద్దు. సో మీరు ఇదే ఫోకస్. మీరు ఎందులో మీరు ఫెయిల్ అయ్యారు, ఫిజికల్లో ఫెయిల్ అయితే, రన్నింగ్లో ఫెయిల్ అయితే రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ట్రేడ్ టెస్ట్లో ఫెయిల్ అయితే మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్కి ట్రేడ్ టెస్ట్లో వెళ్ళారో వాళ్ళకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో. సో ఇంగ్లీష్ నేర్చుకోండి, అలాగే స్కిల్ నేర్చుకోండి. స్కిల్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు సంపాదించడానికి ట్రై చేయండి. సర్టిఫికేట్ ఉంటే మీకు ఒక 5 మార్కులు అనేది యాడ్ అవుతాయి. సో మనకి రాబోయే రోజుల్లో చాలా పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి ఐటీ బీపులు అలాగే ఆల్రెడీ కిచెన్ సర్వీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్లో కోర్స్ అయితే చేశారో ఫుడ్ సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోండి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో చాలా పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎవరో కూడా నిరాశ చెందకండి, ప్రిపేర్ అవ్వండి. మనం ఎంత హార్డ్గా కష్టపడితే మనకి ఫలితం అనేది వస్తుంది. సో ఎవరో కూడా డిస్కరేజ్ అయితే అవ్వకండి. సో ఇది ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. చిన్న అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.